హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుతుంది స్టాక్ మార్కెట్. వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియో నోటిఫికేషన్ రూపాయలు ఉంటాయి. ఇక ముందుగా మాట్లాడే స్టాక్ మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 116 పాయింట్ ప్రజెంట్ మైనస్లో నడుస్తుంది. ఇందులో ఓపెన్ అయిన 25,255, హై వచ్చి 25,322, లో 25,231, ప్రజెంట్ 25,240 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ నిఫ్టీ 250 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు, అలాగే నిఫ్టీ 100 102 పాయింట్లు మైనస్లో రన్ అవుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లేకపోతే అటు ఒక ఎఫ్ఎంఈ స్టాక్ మాత్రం ఈరోజు 1% పెరిగింది, 550 పాయింట్లు. అది హిందుస్థాన్ యూనిలివర్ పెరగడం వల్ల. ఐటీ కంపెనీలు కూడా 500 పాయింట్లు, అంటే 1.5% మైనస్. ఇప్పుడు మొత్తం టోటల్గా జరిగిన స్టాక్ ట్రేడింగ్లో చూసుకుంటే వినాలి ఫ్రెండ్స్, 2,750 షేర్స్ ట్రేడ్ అయితే ఈరోజు. అందులో 1,075 అడ్వాన్స్ ఉంటే డిక్లైన్ 1583, అన్చేంజ్ 93. 52 వీక్ హైలో ఉన్న స్టాక్ 40, 52 లో ఉన్న స్టాక్ 16, అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి 16 షేర్లు ఉంటే, అప్పర్ సర్క్యూట్లో 56 షేర్లు ఉంటే, లోవర్ సర్క్యూట్లో 24 షేర్లు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ టైమింగ్ వచ్చేసి 10:28. ఇక టోటల్గా అంటే టాప్ గెయినర్ విషయాన్ని తీసుకుంటే ఒకసారి మాట్లాడుకుంటే, రోజర్ విషయానికి టాప్ గెయినర్లో నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో మెయిన్ ఏ కంపెనీ పెరిగింది ఒకసారి గెయినర్స్ అంటారు. హిందుస్థాన్ యూనిలివర్ 5% పెరిగింది, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1.5%, సన్ ఫార్మా 1%, ఏషియన్ పెయింట్ 1%, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, ఇవన్నీ ఎఫ్ఎంఈ స్టాక్ ఈరోజు ప్లస్లో ఉన్నాయి. దానివల్ల ఎఫ్ఎంఈ ఇండెక్స్ అంత విజయం చెప్పుకోవచ్చు. ఇకపోతే టీసీఎస్ 2% మైనస్, అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా 2%, విప్రో 2%, బీఈఎల్ 1.5%, అపోలో హాస్పిటల్ ఇది 1.5%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5%, భారతీ ఎయిర్టెల్ 1.5%. ఇవి ఈరోజు ఉన్న మైనస్ అన్ని 1% పైన కూడా మైనస్లో ఉన్నాయి. ఇక మార్కెట్ ఈ రోజుకి ఉన్న దాంట్లో చూసుకుంటే టీసీఎస్ కంపెనీ రిజల్ట్ ఇవ్వడం వల్ల, అది నిన్న సాయంత్రం రిజల్ట్ వచ్చింది, అది ఒకసారి మాట్లాడుతున్నాం. 12,760 కోట్లు అయినా కానీ మార్కెట్ నుంచి అంచనాలకు అనుకోలేకపోయినా టీసీఎస్. దీనివల్ల మార్కెట్ ఏమైందంటే ఐటీ కంపెనీలకు ఫస్ట్ టైంగా బోడీ బాగాలేదని చెప్పవచ్చు. ఈరోజు ఐటీ కంపెనీలో ఆటోమేటిక్గా సెల్ అయినందుకే మార్కెట్లో రిజల్ట్ బాగాలేదు కాబట్టి ఐటీ కంపెనీ ఈరోజు సెల్ అయింది. అంటే 16 తారీఖున రికార్డ్ డేట్ ఉంది, డివిడెండ్లో ప్రకటించి. అయినా కానీ ఐటీ కంపెనీలలో టీసీఎస్ అనేది రిజల్ట్ మంచిగా వెళ్ళేది కాబట్టి ఐటీ కంపెనీ పడుతుంది. ఇక స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే న్యూస్లో చూస్తే జూలై 15న భారత్లో టెస్లా షోరూమ్ ప్రారంభమవుతుందంట. ఇది న్యూస్. ఇది అమెరికా ఉన్న ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా భారత్లో వస్తుందనేది ఇది ఒక వార్త. ఇకపోతే టీసీఎస్ 12,760 కోట్ల ఆర్థిక సంవత్సరం మొదటి సంవత్సరం ఇది మేనేజ్ చేసింది మార్కెట్ని. ఇది ప్రజెంట్ ఉన్న న్యూస్ అయితే ఇది. ఇక మార్కెట్లో మాట్లాడుకుంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 124 పాయింట్ మైనస్లో ఉంది. మార్కెట్ వరుసగా 2 రోజులు మైనస్ అయింది, ఇది 3వ రోజు చూడాలి మైనస్ ఎంత. గట్టి సపోర్ట్ ఉన్న 25,550 కాస్ట్ దిగిపోయింది. నిన్న క్లోజింగ్ వచ్చేసి లో 400 కింద క్లోజ్ అయింది. ఎప్పుడైతే మళ్ళీ 25,500 పైన నిలబడితే మార్కెట్ పుంజుకుంటుంది అనేది ఈ టెక్నికల్ వ్యూ ప్రకారం ఉన్న సిచ్యువేషన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజున అప్డేట్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి రోజు మళ్ళీ కలుద్దాం. జై హింద్.